భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. గత కొంతకాలంగా ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, నేతలపై చేస్తున్న విమర్శలు, బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ వెల్లడించింది. భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీందర్రావు పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వీరు అవినీతి అనకొండలని, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకున్నారన్నారు. ఈ ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని భారత రాష్ట్ర సమితి పేర్కొంది. కవిత ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్పై సిబిఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కవిత వ్యాఖ్యానించారు. అంతేకాదు, బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానాన్ని వ్యతిరేకించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేసింది. ఏపీలో, తెలంగాణలో అధికారం కోల్పోయిన జగన్, కేసీఆర్కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చేసిన స్కామ్లన్నీ మెడక చుట్టుకోవడంతో పాటు కుటుంబ సభ్యులే ఎదురు తిరుగుతుండడం మింగుడు పడని పరిణామంగా మారింది. జగన్పై చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి పోరాటం చేస్తుండగా కేటీఆర్పై చెల్లి కవిత అలుపెరగకుండా పోరాడుతున్నారు.